హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెయిట్ అయితే చూసారు కదా! నా వెయిట్ ఎంతున్నానో. నేనైతే వెయిట్ అయితే కొంచెం అయితే పెరగడం జరిగింది. ఎందుకు పెరిగాను అనేది మీకు ఈ వీడియో నేను చేయబోయే టాపిక్కే అదనమాట. ఈ వీడియోలో చివరి వరకు చూడండి. మంచి ఎంగేజ్‌గా ఉంటది. అండ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నాను. వెయిట్ ఎందుకు పెరిగిందనేది మనమైతే ఈ వీడియోలో అయితే మనం చెప్పుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎప్పుడైనా గాని ఒకటి గుర్తుపెట్టుకోండి. మన హార్ట్ బీట్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సేమ్ అదే మన వెయిట్ గూడా ఇలా ఉంటుంది. హెచ్చుతగ్గులుగా ఉంటుందనమాట. ఫస్ట్ డౌన్ అయిపోతది వెయిట్ స్టార్టింగ్ ఎవ్వరికైనా డౌన్ అయిపోతది. బాడీలో వాటర్ యాక్సెస్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి వాటర్‌లో ఎళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకి బాడీ కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతది బాడీ. ఏంటి ఒక్కసారిగా తగ్గిపోతున్నారు ఏంటి అని. మన బాడీ ఎలా డిజైన్ అయిందంటే ఒక్కసారి అలా తగ్గిపోయినప్పుడు ఇదేంటి తగ్గుతుందేంటి ఏదో అయ్యింది బాడీలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది బాడీలో అని చెప్పి వెయిట్ అనేది మన బాడీ ఆపుతది. ఈ ఆపిన క్రమంలోనే మన బాడీ వెయిట్ తగ్గకపోయినా గానీ మీరు అబ్జర్వ్ చేస్తే అద్దంలోకెళ్ళి బెడ్‌రూమ్‌లో మన ఇంచ్ లాస్ అనేది అవుతూ ఉంటది. ఒక పక్కన వెయిట్ తగ్గదు. కానీ మన బాడీ మాత్రం ఇంచ్ లాస్ అనేది అయిపోతది. ఇంకో విషయం చెప్పాలేంటంటే 150 కేజీలు ఉన్నవాళ్ళు నేను రోజుకి కేజీ చొప్పున ఎలా అయితే తగ్గానో 60 కేజీలు, 70 కేజీలు ఉన్నవాళ్ళు రోజుకి కేజీ తగ్గాల్సిన ఎగ్జాంపుల్ కాదు. ఆళ్ళు రోజుకి 100 గ్రాములు, 200 గ్రాములు తగ్గినా గాని అది రోజుకి 150 కేజీలు ఉన్నవాడితో రోజుకి కేజీ తగ్గినోడితో సమానం అన్నమాట. ఎందుకంటే 60 కేజీలు ఉన్న బిఎంఆర్ ఒకలా ఉంటే 150 కేజీలు ఉన్న బిఎంఆర్ ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 కేజీలు ఉన్నవాడికి లోపల మన వేస్ట్ వాటర్ ఒక 10 కేజీలు తీయాలి. పోనీ 5 లీటర్లు తీయాలి. అదే నీకు 150 కేజీలు ఉన్నవాడికి ఎక్స్‌ట్రా వాటరు ఎంత తీయాలి సుమారు? ఒక 40 లీటర్లు, 30 లీటర్లు తీయాల్సొస్తది. ఎందుకంటే బాడీలో ఉన్న వాటరు. ఇప్పుడు ఎప్పుడైతే మన బాడీలో వాటర్ లెవెల్స్ హైలో ఉంటాయో ముందు వాటరే తగ్గిద్దనమాట. 40 లీటర్లు ఉన్న వాటరు తగ్గినంత స్పీడ్‌గా 5 లీటర్లు ఉన్న వాటరు ఎలా తగ్గిద్ది స్పీడ్‌గా? మీకో విషయం చెప్పాలి. క్లారిటీగా చెప్పాను కదా! 60 కేజీలు ఉన్నవాడు 100 గ్రాములు, 200 గ్రాములు తగ్గితే రోజుకి 150 కేజీలు ఉన్నాడు 1 కిలో తగ్గుతాడు. ఈ 2 సమానమే అనమాట. అక్కడ ఉన్న బాడీ తత్వం అలాంటిది. 60 కేజీలు ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు. 150 కేజీలు ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు. ఇక్కడి వరకు మీకు క్లియర్ కదా! తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇంచ్ లాస్ అయిద్దన్నా కదా! దీని ప్రకారం మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే ఇప్పుడు మనం బయట విలేజ్ సైడ్ ఎళ్తే కొంచెం మట్టి రోడ్లయి కనపడతాయి కదా! మన మట్టి రోడ్‌లో మనం ఫింగర్స్ తోనే పైన మట్టిని తీసేయొచ్చు. మనం ఎంతవరకు తవ్వితే అంతవరకు తీసేయొచ్చనమాట. ఆ తర్వాత రాదు. దానికి మనం ఏం చేయాలి? గెడ్డ పులుగో తీసుకోవాలి. గెడ్డ పుల్లతో తవ్వితే గాని అది రాదు. ఆ తర్వాత కింద కింద బండరాళ్ళు గాని అయన్నీ అడ్డుపడతాయి. వాటికేం కావాలి? అప్పుడు గెడ్డ పులుగుతో అయిపోయింది సీను. గెడ్డ పుల్లతో ఇంక రాదది. ఎంతవరకని చేస్తాము? అవ్వదు. తర్వాత ఏం చేయాలి? బుల్డోజర్ గాని, కుక్కర్‌ని గాని తెప్పించాలి. వీటితో చేస్తే గాని పనవ్వదు. అలాగే మన డైట్ గూడా సేమ్ అలాగే అన్నమాట. స్టార్టింగ్ ఈజీగా వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎళ్ళిపోతది. ఇంక థిక్‌గా ఉంటది కదా! ఆ థిక్‌గా ఉన్నది ఫ్యాట్ అన్నమాట. ఆ ఫ్యాట్ తగ్గడానికి కొంచెం అయితే టైం తీసుకుంటది. ఓకేనా? ఆ టైం తీసుకున్నా గాని మీకు ఉన్న బాడీలో ఇంచ్ లాస్ అనేది స్పీడ్‌గా జరుగుతుంది. ఎందుకంటే బాడీకి కూడా టైం ఇవ్వాలి కదా! ఉత్త వెయిట్ తగ్గిపోతే దాని ఇంచ్ లాస్ ఎలా అవుతది? అర్థమవుతుంది కదా! ఇప్పుడు కొంతమంది సర్జరీలు చేసుకుంటారు. ఓన్లీ ఫ్యాట్ తీసేస్తారు. ఇదో చర్మం దగ్గర కోసేసి ఇంతింత కొవ్వు తీసి పడేస్తారు. అప్పుడేమవుతది స్కిన్ మొత్తం లూజ్ అయిపోతది. అవునా? కానీ మన డైట్‌లో ఏంటంటే ఆ స్కిన్ కూడా టైట్ అవుతది. అదే మ్యాజిక్. ఎప్పుడైతే వెయిట్ లాస్ అనేది స్టక్ అవుతుందో మీరు కంగారు పడొద్దు. బాడీ స్కిన్ అనేది టైట్ అవుతుంది. ఓకేనా? ఇదొక్కటి మైండ్‌లో పెట్టుకోండి. ఓకేనా? డైట్ మాత్రం ఆపొద్దు. డైట్ మాత్రం కంటిన్యూ‌గా చేస్తూ ఉంటే ఆ! 1 ఆర్ 2 డేస్ ఆగిద్ది. మహా అయితే 3 డేస్, 4 డేస్ ఆగిద్ది. తర్వాత మళ్ళీ తగ్గుతూనే ఉంటది. ఈ 4 డేస్ గాని, 3 డేస్ గాని ఆగిన వెయిట్ మీకు ఇంచ్ లాస్ అనేది అవుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు తెలుస్తది అద్దంలోకెళ్ళి. ఓకేనా? ఇదనమాట. తర్వాతొచ్చేసరికి ఈ ఇంచ్ లాస్ అయినప్పుడు మనకి ఎలా అయితే ఒకటి చెప్తా. మన బాడీలో ఉన్న గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి గదా! బ్యాడ్ ఫ్యాట్ పోయి, ఉన్న గుడ్ ఫ్యాట్ బయట పడతది. ఆ గుడ్ ఫ్యాట్ బయట పడినప్పుడు ఎలా అనిపిస్తదంటే, ఇప్పుడు మనం ఒక ఎడారిలోకెళ్తాం. ఒక 150 కేజీలు ఉన్నోడు ఎళ్తాడు ఎడారిలోకి. పక్కనే ఒక 60 కేజీలు ఉన్నోడు ఎళ్తాడు. 150 కేజీలు ఉన్నవాడెళ్లి, 60 కేజీలు ఉన్నవాడెళ్లి ఇద్దరిలో ఎవరు బతుకుతారు? చాలా మందికి తెలియని డౌట్ అయితే ఇదే. ఇద్దరు ఒకేసారి చచ్చిపోతారంటారు. కాదు.
150 కేజీలు ఉన్నవాడు ఇంకో 10 రోజులు ఎక్కువ కాలం బతుకుతాడు. ఎందుకు అంటే వీడి బాడీలో వాటర్ శాతం అయిపోయింది, ఫ్యాట్ శాతం తక్కువ ఉంది. దాని వలన దాహం లేకపోయినా కానీ దాహం వేసినా కానీ నీళ్ళు లేకపోయినా చచ్చిపోతాడు. 150 కేజీలు ఉన్నవాడు దాహం నీళ్లు లేకపోయినా కానీ దాహం వేసిన వాటర్ లేకపోయినా కానీ బతుకుతాడు. ఎందుకంటే బాడీలో 150 కేజీలు ఉన్న బాడీలో లోపల వాటర్ ఉంటది అండ్ ఫ్యాట్ ఉంటది. దాన్ని మనకి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటది. ఆ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఊపిరి ఆగిపోకుండా మనకి ఎనర్జీ అనేది ఇస్తుంది. అందుకే 150 కేజీలు ఉన్నవాడు తిండి ఆహారం లేకుండా 60 కేజీలు ఉన్నవాడు కంటే 10 రోజులు ఎక్కువే బతుకుతాడు. ఇది కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్. మన బాడీ డిజైన్ ఆ విధంగా జరిగిందనమాట. దీన్నే మనకి లోపల గుడ్ టిష్యూస్ అనేవి ఉంటాయి, ఫ్యాట్ టిష్యూస్ అని ఉంటాయి గుడ్. అవి మనకి బయటపడినప్పుడు ఇంచ్ లాస్ అనేది మనకి క్లారిటీగా క్లియర్గా మనకి అర్థమవుతుంది. చాలా మందికి ఇంకొక మనం ట్రావెల్ అవ్వండి, ఇంకా మనతో ట్రావెల్ అయితే మీకే అర్థమైపోతుంది. ఆహో సార్ చెప్పింది కరెక్టే, ఇంచ్ లాస్ అనేది మనకు అవుతుంది. వెయిట్ తగ్గుతున్నప్పుడు స్టక్ అయిపోతే ఇంచ్ లాస్ అనేది అవుతుంది. అదొక్కటి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ది బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. చాలా మంది డిసప్పాయింట్ అయిపోతారు, అవ్వట్లేదు, మన డైట్ ఫాలో అయ్యి ఓ 4 రోజులు తగ్గకపోతే అవ్వట్లేదు, మనం నార్మల్ డైట్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం తినే నార్మల్ డైట్ అంటే ఏంటి? ఉదయం పూట బజ్జీలని, పెసరట్లని అన్ని ఆయిల్ ఫుడ్డే కదా. దానికంటే ఇది బెటర్ కదా. పైగా మీకు తక్కువ రేట్లో కూడా అయిపోతుంది. ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు ఉదయం పూట టిఫిన్ వచ్చేసరికి మీకు ఈ రోజుల్లో మనకి 45 రూపాయలు 50 రూపాయలు ఏంది టిఫిన్ లేదు ఒక ప్లేటు. ఓకేనా? 50 రూపాయలు టిఫిన్. మధ్యాహ్నం లంచ్ బయట మీల్స్ చేస్తే 200 రూపాయలు, అక్కడే 250 రూపాయలు. నైట్ డిన్నర్లో వచ్చేసరికి ఒక చిన్న చపాతీ తినాలన్నా 50 రూపాయలు. ఒక చపాతీ కడుపు నుండి 2 చపాతీలు తినాలి 100 రూపాయలు. అక్కడే మీకు రోజుకి వచ్చేసరికి ఎంత అయిపోతుంది? ఆల్మోస్ట్ 350 నుంచి స్నాక్స్ గీక్స్ అని చెప్పి 500 రూపాయలు ఈజీగా ఎగిరిపోతాయి బ్యాచిలర్స్కి అయితే. ఇక్కడ మన డైట్లో ఎంత ఖర్చు అవుతుంది మీకు? గట్టిగా మాట్లాడితే రోజు మొత్తం మీద మీరు ఫస్ట్ ఒక 3 రోజులు 3 పూటలు తింటారు. 100 గ్రాములు బట్టర్ వేసుకుందాం. ఓకేనా? 100 గ్రాముల బట్టర్ అంతా 60 రూపాయలు 70 రూపాయలు. ఆ తర్వాత చికెన్ కానీ గుడ్లు కానీ వేసుకుందాం. ఒక పూట గుడ్లు పెట్టాను కానీ 4 గుడ్లు తింటారు. ఎంత అవుతుంది? గట్టిగా 30 రూపాయలు అవుతున్నాయి. అక్కడికి ఎంత? 130 రూపాయలు. ఆ తర్వాత చికెన్ ఎంత అవుతుందో? పావుకిలో చికెన్ తింటారు. ఎంత అవుతుందో? 70 రూపాయలు వేసుకోండి. అక్కడ 200 రూపాయలు. మీకు మొత్తం ఉల్లిపాయలు టమాటాలు ఒక 50 రూపాయలు వేసుకోండి. గట్టిగా మాట్లాడితే మసాలా గిసాలు అన్నీ కలిపి అక్కడికి ఎంత అవుతుంది? గట్టిగా మాట్లాడితే 220 230 రూపాయలు అయిపోతుంది. రోజు మొత్తం మీద 230 రూపాయలు బెటరా? బయట చెత్తా చెదారం తిని 500 రూపాయలు 600 రూపాయలు అవడం బెటర్. ఒకసారి ఆలోచించండి. ఏదైనా కానీ బడ్జెట్, మన డైట్ అనేది బడ్జెట్లో ఉంటుంది. హెల్దీగా వెయిట్ లాస్ అయితే అయిపోతాం. బయట 500 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్యాట్ తెచ్చుకోవడానికంటే మన ఇంట్లోనే మనం చేసుకుని 250 రూపాయలు పెట్టి అదే ఫ్యాట్ తగ్గించుకోవచ్చు కదా. అర్థమవుతుంది? ఇది అనమాట మన కాన్సెప్ట్. ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మన డైట్ ఫాలో అయితే ది బెస్ట్ రిజల్ట్స్ అయితే నేను ఇస్తాను. బయట జిమ్ములకి వెళ్ళి వేలు ఖర్చు పెట్టే కంటే మన డైట్ వాడుతూ సింపుల్ గా వాకింగ్ చేసుకొని 150 కేజీలు ఉన్నవాడు కూడా వాకింగ్ చేయడం కష్టం. అలాంటి వాడు కూడా ఫాస్ట్ గా తగ్గుతాడు మన డైట్ లో. ఎవరు వాకింగ్ చేయాలి అనే క్వశ్చన్ చేస్తే ఇందాక చెప్పే కదా, 60-70 కేజీలు ఉన్నవాడు వాకింగ్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. వాళ్ళు ఒక గంట వాకింగ్ చేసినా నో ప్రాబ్లం. మార్నింగ్ పూట వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే బాడీ టెంపరేచర్ హీట్ ఎక్కి మన బాడీలో ఉన్న మెటబాలిజం ఉంటుంది కదా, ఆ మెటబాలిజం అనేది హై అవుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే బాడీ మెటబాలిజంలోకి హై అవుతుందో ఆ డే అంతా ఫ్యాట్ లాస్ అనేది అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఇది కాన్సెప్ట్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వాటి గురించి మ్యాక్సిమం నేను వీడియో చేయడానికే ట్రై చేస్తాను. అండ్ తర్వాత ఇంకొక విషయం అండి, ఇప్పుడు దాకా ఛానల్ని మీరు చూశారు అంటే డెఫినెట్గా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా?